బీజేపీ పార్టీ మత రాజకీయాలు చేస్తుందంటే మీరేమంటారు? ఎందుకంటే ప్రతిసారి ఎవరైనా ఎమ్మెల్యే మాట్లాడేటప్పుడు జై శ్రీరామ్ అంటారు. దేవుణ్ణి ఎందుకు లాగుతారు రాజకీయాల్లోకి? జై శ్రీరామ్ అది భారతదేశంలో ఒక సాంప్రదాయం. భారతదేశం సనాతన ధర్మం విలసిల్లిన వేలాది సంవత్సరాలుగా విలసిల్లుతున్న నేల, ప్రారంభిస్తున్న నేల. మీరు మహారాష్ట్రకి వెళ్ళండి, రామ్జీ అంటారు. ఇది అదే మన ఒక నమస్కారంలో తర్వాత వచ్చిన నీలాంటి కిడ్స్, కాన్వెంట్ కిడ్స్ చదువుకొని గుడ్ మార్నింగ్లు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పుకున్న మీ జాతికి, మీ సంస్కృతికి మా సంస్కృతి తేడాదే. మీది తప్పు కాదు, మాది తప్పు కాదు. మేము సనాతన ధర్మంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాం. ఇది ఒక భాగం. మీది కరెక్టే, మాది కరెక్టే, దానివల్ల తప్పేం లేదు. అంటే ఇప్పుడు ఆపోజిట్ ఉన్న పార్టీ వాళ్ళు మేమైనా అసౌద్దీన్ అక్బరుద్దీన్ జైశ్రీరామ్ అనమంటున్నాం. ఎట్లా ఏమనమంటలేమే అంటారా మీరు? అనమన్నా ఆయన ఎందుకంటాడు? ఆయన మతం అల్లాహ్ అక్బర్ అంటాడు, సలాం వాలేకుం అంటాడు. ఎక్కడ ముస్లింలు చూడండి, ఎక్కడ జై శ్రీరామ్ అని చదివి. మీరు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు హిందువులు అయ్యండి. మరి ముస్లింస్ ఎక్కడ అన్నారా సలాం వాలేకుం అని చదివించుకుంటారు? నమస్కారం కూడా అనుకోరాళ్ళు. వాడికి లేని నొప్పి మీకెందుకు అవుతున్నది? వాడు అంత పద్ధతిగా చెప్పుకుంటుండే సలాం వాలేకుం అని అన్ని రకాలుగా పద్ధతులు పాటిస్తూ వాడు నిజమైన నికాసైన ముస్లిం బిడ్డలాగా ఉంటే ఈ హిందువులకి ఏం పుట్టింది సన్నాసులుగా నేను అంటున్నా. మీరు మొన్న ముత్తలమ్మ టెంపుల్ మీద సికింద్రాబాద్ లో అమ్మవారి టెంపుల్ పై దాడి జరిగినప్పుడు కూడా మీరు కొంచెం గట్టిగానే వ్యాఖ్యలు చేశారు. హిందువులారా సిగ్గుజరం ఎప్పుడు వస్తుందా, మీ రక్తం మరగదారా అన్నారు. ఎందుకని? ఇవన్నీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కదా. అంటే 3 నెలల 15 గులుగులతో ఒప్పుకోవాలా? మరి ఎందుకు రావట్లేదు హిందువులందరూ బయటికి? మరి సమయం వచ్చే రోజు ఒకటి జాతిని జాగృత పరచటం మా బాధ్యత. అందరూ వీరులుగా యుద్ధం ఎప్పుడు కొంతమంది సైన్యాధిపతులు ఉంటారు, కొంతమంది ముందు నడిపించే నాయకులు ఉంటారు, కొందరు సైన్యం ఉంటారు. ఎప్పుడు కూడా చరిత్రలో ఏ యుద్ధం కూడా ప్రజలంతా చేయరు, ప్రజల తరపున సైన్యం చేస్తుంది. రాజకాంక్ష కావచ్చు, లేకపోతే రాజ్యాభిమానం కావచ్చు, ఇట్లాంటివి. ఇప్పుడు మేము ధర్మయుద్ధం చేస్తున్నాం. 1000 సంవత్సరాల ధర్మయుద్ధంలో ఇది ఒక ప్రజాస్వామ్య యుద్ధంగా చేసే యుద్ధం, ఇది ఒక యుద్ధం. అప్పుడేమో కత్తులు, కరవాలలు, కొన్నిసార్లు బాంబులు, అప్పుడున్న యుద్ధ కళలవి. ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్రజాస్వామ్యయుతంగా ప్రజల్ని చైతన్యపరిచి మేల్కొల్పి ప్రజాస్వామ్యంలో ఎప్పుడైతే ప్రజల నిర్ణయము శిరోధార్యం అవుతుందో అప్పుడు అక్కడ వాళ్ళని చైతన్యపరచాలి. ఈ టెంపుల్ మీద ఇష్యూని ఎలా చూడొచ్చు అంటారు? అదే మాట కట్టుబడి ఉన్నా ఈ హిందువుల సన్నాసులని. ఏంటంటే ఇప్పటివరకు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు కదా. ఇప్పుడు హిందువులంతా హైదరాబాద్ హిందువులంతా ఒకేసారి మొత్తం వెళ్ళండి సెక్రటరేట్, రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిద్దాం ముఖ్యమంత్రి గారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటే ముస్లిం వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నట్టు మీరు అన్నారు. వాస్తవం వాళ్ళు ఉన్నట్టు కాదు, ముస్లిం ప్రభుత్వమే ఎంఐఎం అంతేనా? ఇంకా అంతే. ఇంకా దాంట్లో మళ్ళీ ఇంకేదో అది లేదు, బ్యాక్ లేదు, ఫ్రంట్ లేదు. అది నడిచేదే మహమ్మద్ జిన్నా ఐడియాలజీతో నడుస్తుంది కాంగ్రెస్. అంతే. చూడండి చరిత్ర అంతా చూడండి. ఇప్పుడు 1940 దేశ విభజన అప్పటి నుంచి కానీ నెహ్రూ అనే ఒక ద్రోహి, ఒక దుర్మార్గుడు హిందువులను ఈ రోజు వరకు కూడా నరకం చూపిస్తున్నాడు 3 దేశాలలో. అంటే నెహ్రూ ఒక్కడే కారణం. ఒక్క వ్యక్తి స్వార్థానికి ఈ రోజు హిందూ జాతి మొత్తం బలైంది. దేశం వేరు, హిందూ జాతి వేరు కొన్నిసార్లు కొన్ని విషయాలలో. ఇప్పుడు దేశ విభజన చేసినప్పుడు హిందూ దేశం ఎందుకు ప్రకటించలేదు? నువ్వు ఎట్లయితే మత ప్రాతిపదికన విడదీసినావు, తప్పలేదు. అది మంచి చరిత్రలోకి వెళ్తాను. ఎంత దరిద్రంలో బాగా దరిద్రం ఉంటుంది. ఒకటే రోజు 2 లక్షల మంది హిందూ ఆడవాళ్ళని మానభంగాలు చేసి రైలు పట్టాల మీద చేసిన నేరం ఆ ఊసురు ఉరికనే పోతాం గాంధీ కుటుంబానికి, నెహ్రూ కుటుంబానికి. మీరు అనుకుంటున్నారు ఇదంతా అవి మామూలుగా జరుగుతున్న సంఘటనలు అన్ని పైనుంచి ఇన్స్ట్రక్షన్తో జరుగుతున్నాయి. కొన్ని లక్షలాది మంది నూచకొత కోశారు ఆ రోజు. ఎటువంటి రక్షణ చర్యలు లేకుండా అర్ధరాత్రి ఒక పదవి కాంక్షాపరుడికి పదవిలో ఆలోచన పదవే పరమావధి అనుకున్న ఒక వ్యక్తి దుర్మార్గుడు జవహర్లాల్ నెహ్రూ ఆలోచన వల్ల దేశాన్ని ముక్కలు చేసిన వ్యక్తి ఈరోజు చేయబోయే మునిమన్నమాట. మళ్ళీ ఒకసారి దీన్ని కంపల్సరీ అడుగుతాం, ఈ రకంగానే మాట్లాడతాం.